పైకెత్తి నిజం చెప్పు, నిజమంతా నాకు తెలుసు. పాప చిన్నది కాదు, నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. నిజం చెప్పు, క్లారిటీగా మాట్లాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 5:30కి మళ్ళీ ప్రైవేట్ డే పెట్టామండి. డే పెట్టిన తర్వాత 8 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. 8 గంటలకు ఫోన్ వచ్చి అంటే ఆవిడ నేను వదిన అవుతాను, వదిన అన్నయ్య నువ్వు తొందరగా వచ్చేయండి అని అన్నదండి. ఎందుకమ్మా ఎందుకు వచ్చేయమంటున్నావు అన్నానండి. అంటేనేమో లేదు అర్జెంట్ గా రమ్మందండి అన్నది. అంటే మరి అర్జెంట్ గా రమ్మన్నదంటే పాపకి ఏమైంది నువ్వు చెప్పు అనేసి నేను అన్నానండి. ఏం కాదు మీరు అర్జెంట్ గా వచ్చేయండి అన్నదండి. అర్జెంట్ గా వచ్చేయండి అంటే చెప్పు, నాకు కాళ్ళు ఆడలేదు చెప్పమ్మా అన్నాను. చెప్పమ్మంటే ఏమీ లేదు మీరు భయపడవలసిన పని లేదు, కడుపు నొప్పి వస్తుంది అన్నది. కడుపు నొప్పి అయితే నువ్వు అంత అర్జెంట్ గా నన్ను అన్నయ్యని రమ్మని అనవమ్మ, నువ్వు ఏదన్నది చెప్పు అన్నానండి. అంటే నువ్వు అర్జెంట్ గా రా అంటే ఇంకా మా బాబు నేను మా ఆయన తర్వాత ఇంకో మా ఆయన అందరం కలిపి వచ్చామండి. వచ్చేటప్పటికి పాప పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి, అసలు ఇంకా హార్ట్ ఆగిపోద్దేమో అనే పరిస్థితిలో ఉంది. అలాగా జడిసిపోయి తర్వాత అలా కొంతసేపు కూర్చోబెట్టి ఆ మంచినీళ్ళు అయ్యి పట్టి అవన్నీ చేసి మేము 8:30-9 వరకు ఇక్కడే ఉన్నామండి. అప్పుడు తీసుకెళ్లామండి. తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లేసరే ఆ శివరింగ్ తగ్గలేదండి. ఆ పాపకి శివరింగ్ తగ్గలేదు. ఆ మార్నింగ్ కూడా అలాగ మౌనంగా ఉండిపోయిందండి. అసలు ఏం జరిగిందమ్మంటే ఇలా చెప్పిందండి. మరి ఇప్పుడు ఈ పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే జాయిన్ చేశాను. మరి ఇది చిన్నపిల్లే కదా, మరి అలాంటి ఆడపిల్లలు బోల్డ్ మంది ఉన్నారు కదండి. మరి ఇప్పుడు ఈ పాపకి జరిగింది అన్యాయం, ఇంకా అలాంటి పిల్లలకి అసలు జరగకూడదు కదా. అందుకని ఎంత శిక్షిస్తారో అతనికి మాత్రం భవిష్యత్తు లేకుండా చెయ్యండి. భవిష్యత్తు ఉండకూడదు. ఆ 3 స్కూల్లోనే కాదు అసలు మొత్తం అతనికి భవిష్యత్తు లేకుండా చెయ్యండి. అది మీరు ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను. మీరు అది చేస్తే చాలా ఆడపిల్లలు బాగుపడినట్లుంటది. ఎందుకంటే ఇప్పుడు అతని వయసుకి ఆ పిల్ల వయసుకి అసలు వ్యత్యాసమే లేదు. అతని పిల్ల పాప బాబుని ఈ పిల్లతో చదువుకుంటున్నారట. మరి అతనికి ఎంత ఇంకిత జ్ఞానం ఉందో, అతను మాస్టరేనండి. అందుకనే మీరు మాత్రం ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు నా పిల్లనే కాదు ప్రతి ఆడపిల్లకి ఇదే